మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ షల్ని ప్రియ. రాష్ట్రం, దేశం, ప్రపంచం నలుమూలల నుంచి తాజా సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే సమయం ఇది. ఆరోగ్య హెచ్చరికల నుంచి సైబర్ నేరాల వరకు, ప్రభుత్వ నిర్ణయాల నుంచి అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుల వరకు ఈ రోజు మీకోసం ఎన్నో కీలక వార్తలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఒంటిమిట్ట కుష్టు నిర్మూలన ఇంటింటి సర్వే. ఒంటిమిట్టలో కుష్టు నిర్మూలన కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టింది. గత 3 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 100 మందికి పైగా కేసులు గురవుతున్న నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 30 వరకు 1545 బృందాలతో సర్వే కొనసాగుతోంది. ప్రతి బృందం రోజుకు 25 నుండి 30 ఇళ్లకు వెళ్లి లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తోంది. ఇప్పటి వరకు 6 లక్షల మంది వివరాలు నమోదయ్యాయని అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు తెలిపారు. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్సతో ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వైద్యాధికారులు సూచిస్తున్నారు. విజయవాడ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ ర్యాలీ. విజయవాడలో అజిత్ సింగ్ నగర్ నుంచి డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో పేరుతో భారీ అవగాహన ర్యాలీ జరిగింది. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు భాగస్వాములై సహకరించాలని డీజీపీ హరీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈగల వ్యవస్థతో గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా బలపడిందని తెలిపారు. డ్రగ్స్ సంబంధించిన సమాచారం ఎవరైనా 1972 నెంబర్కు అందించాలని సూచించారు. వేలాది మంది విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతి హోర్డింగులపై కొత్త ప్రభుత్వ నిర్ణయాలు. అమరావతిలో హోర్డింగుల వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అనుమతులు లేకుండా పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగులపై చర్యలకు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొత్త అడ్వర్టైజింగ్ పాలసీ సిద్ధమవుతోంది. జీఎస్టీ తర్వాత పన్ను విధానంలో ఏర్పడిన అయోమయం తొలగించేందుకు డిస్ప్లే డివైజెస్ ఫీజు పేరుతో ఏకరీతిన విధానం రూపొందిస్తున్నారు. ఇకపై ఫీజు చెల్లించిన హోర్డింగులకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ హోర్డింగులపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం సమీక్ష. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే ఈ సదస్సు భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో జరగనుంది. అంబాసిడర్లు, గ్లోబల్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని సీఎం ఆదేశించారు. పార్కింగ్, ప్రవేశ నియంత్రణ, అధికారులు అనుసరించాల్సిన ప్రణాళికపై సమీక్ష జరిగింది. అనంతరం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులకు కూడా ఆయన పరిశీలించారు. తమిళనాడులో కరూర్ ఘటన తర్వాత నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తొలి సమావేశంలో డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రమైన విమర్శలకు గురి చేశారు. అసత్య వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని ఆరోపిస్తూ తాము అధికారంలోకి వస్తే మహిళల భద్రతనే మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటామని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఇళ్ల నిర్మాణం, కుటుంబ ఆదాయం వంటి రంగాల్లో పెద్ద సంస్కరణలు చేస్తామని హామీ ఇచ్చారు. డిఎంకే సిద్ధాంతమే అవినీతి అని వ్యాఖ్యానించారు. ప్రజలకు మాటలు చెప్పి మోసం చేయడం తన ధోరణి కాదని స్పష్టం చేశారు విజయ్. హైదరాబాద్ ఏపీకే ఫైళ్లతో సైబర్ మోసం. హైదరాబాద్ లో ఏపీకే ఫైళ్ల రూపంలో సైబర్ నేరగాళ్ల కొత్త మోసం వెలుగు చూసింది. ఎస్బీఐ పేరుతో మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతోంది అంటూ వచ్చిన లింక్ ని క్లిక్ చేసిన వెంటనే ఫోన్లు హ్యాక్ అయ్యాయి. ఆ తర్వాత ఆ వైరస్ ఇతర వాట్సాప్ గ్రూపులకు ఆటోమేటిక్ గా పంపబడింది. వేల మంది వినియోగదారులు, అధికారులు, మీడియా గ్రూపులు కూడా ఈ దాడికి గురయ్యారు. 1930 ఫిర్యాదు నెంబర్ కు సమాచారం ఇవ్వాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ దేశానికి కొత్త సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఢిల్లీలో జస్టిస్ సూర్యకాంత్ 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సిజేఐ హోదాకు చేరిన తొలి హర్యానా వాసిగా ఆయన రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 1984లో న్యాయరంగంలో ప్రవేశించిన ఆయన 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పలు ముఖ్య తీర్పుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ వాయు కాలుష్యం ఆందోళన, పోలీసు ఉన్మాదం వీడియో వైరల్. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా గేట్ సమీపంలో ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నిరసన సందర్భంగా ఒక కార్యకర్తను అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ పోలీసు అతడి తలను నేలకేసి బలంగా ఒత్తిపట్టాడు. అతిగా బలప్రయోగం చేసిన పోలీసు చర్యపై అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు రికార్డు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ట్రంప్ సంస్కరణలో భాగంగా డిఓజీ విభాగం రద్దు.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిఓజీ విభాగం గడువు పూర్తి కాకముందే రద్దయింది. ఫెడరల్ వ్యవస్థలో వృధా ఖర్చులు తగ్గించేందుకు మస్క్, రామస్వామి సంయుక్త సారథులుగా పనిచేసిన ఈ శాఖను ముందుగానే మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద ఎత్తున ఉద్యోగ కుదింపుల కారణంగా విమర్శలు ఎదురయ్యాయి. రామస్వామి వైదొలగిన తర్వాత మస్క్ పై ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు మరింత పెరిగాయి. 250వ స్వాతంత్ర వేడుకలకు ముందే విభాగం రద్దు పూర్తి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. జోహెన్నెస్బర్గ్ యుఎన్ఎస్సి సంస్కరణలు తప్పనిసరి, మోదీ కీలక వ్యాఖ్య. జోహెన్సన్బర్గ్ లో జరిగిన G20 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎన్ భద్రతా మండలిలో సంస్కరణలు ఇక ఐచ్ఛికం కాదని తప్పనిసరిగా స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతలు కొద్ది మంది దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళికి అందుబాటులోకి రావాలని ఆయన కోరారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య భద్రతా సహకారాన్ని విస్తరించాలని సూచించారు. ఎన్ఎస్ఏ స్థాయి సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. రష్యా, భారత్ చమురు దిగుమతులపై అనిశ్చితి. రష్యా నుంచి భారత చమురు దిగుమతులు త్వరలో తగ్గొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడంతో రష్యా కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం రోజుకు 1.7 నుండి 1.9 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేస్తున్న భారత్ డిసెంబర్ నుంచి 4 లక్షల బ్యారెళ్లకు తగ్గే అవకాశం ఉందని అంచనా. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురు దిగుమతులు 1% నుంచి 40%కి పెరగడం తెలిసిందే. అయితే ఆంక్షల ప్రభావంతో రాబోయే నెలల్లో తగ్గుదల తప్పదని నిపుణుల అభిప్రాయం. గువాహటి టెస్ట్, టీమిండియా ఒత్తిడిలో. గువాహటి టెస్ట్ లో భారత్ 102/4తో టీ బ్రేక్ కు చేరుకొని భారీ ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ ఇంకా 387 పరుగుల వెనుకంజలో ఉంది. జైస్వాల్ 58 పరుగులతో అర్ధశతకం చేసినా అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ కూడా తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రిషబ్ పంత్, రవీంద్ర జడేజా క్రీజ్ లో నిలబడి ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇవే ఈ రోజు ముఖ్యాంశాలు. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. నిజమైన వార్తలు, నిష్పక్షపాత విశ్లేషణలు మీకోసం ప్రతిరోజు అందిస్తూనే ఉంటాం. ఇలాంటి మరిన్ని కంటెంట్ల కోసం మరన్ టీవీ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. రేపు ఇదే సమయానికి మరో ముఖ్య న్యూస్ తో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.